హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో నా వెనుక కనపడుతున్న స్టాండర్డ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకు 2500 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. 100 యూడిఎస్ వచ్చింది. బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు వచ్చాను. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతోని శంకర్ గారు ఉన్నారు. తనే ఓనరు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నెంబర్ పైన ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా తన పేరు శంకర్ గౌడ్, తన నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫ్లాట్ ఎక్కడుంది పూర్తి విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి తెలుసుకునే ముందు ఏదైతే మీరు ఎదురుగా రోడ్డు చూస్తారో ఆ రోడ్ వచ్చేసి మనకు హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి కుంట్లూరు వెళ్ళే రోడ్డు 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఆ రోడ్ నుంచి లోపలికి వాకబుల్ డిస్టెన్స్లో మన అపార్ట్మెంట్కు చేరుకోవచ్చు. మనతో శంకర్ గారు ఉన్నారు. అన్నగారు నమస్కారం అన్న. నమస్కారం. బాగున్నారన్నా? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్లో ఉంది, ఎన్ని గజాలు వాటి పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి అన్నగారు. ఇది హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఓకే, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అన్ని మార్కెట్స్ కానీ వేరే స్కూల్స్కి కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మొత్తం 400 గజాల్లో మేము కట్టాం, ఫ్రెండ్స్ నలుగురం కలిసి. ఓకే, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది. మొత్తం ఒక 2500 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది ఫేసింగ్ ఏమన్నా? ఇది నార్త్ ఫేసింగ్. ఓకే, తర్వాత దీంట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చామండి. అన్డివైడెడ్ షేర్ ఎంత వచ్చింది? అన్డివైడెడ్ షేర్ వచ్చి 100 గజాలు. అంటే 400 గజాలు కట్టి కాబట్టి 4 ఒకటి ఒక్కొక్కటి 100 గజాలు వచ్చింది ఒక్కొక్కరికి. చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో అమ్యూనిటీస్ అయితే వాటర్, మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ మంచి వాటర్ ఉన్నది. వాటర్కి అయితే ఏ ఇబ్బంది లేదు. స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఓకే, ఆల్మోస్ట్ 24 hours సెక్యూరిటీ ఉన్నది. తర్వాత 6 persons ట్రావెల్ చేయగలిగే లిఫ్ట్ ఉన్నది. సో క్లీన్గా ఉంటుంది ఏరియా అంతా కూడా. దీనికి ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్ తీసుకున్నట్టు? అవునండి. ఎలివేషన్ కూడా బాగా ఇచ్చారు సార్, చాలా బాగుంది. ఎలివేషన్ కూడా మంచిగా ఉంది. ఎందుకంటే 2500 స్క్వేర్ ఫీట్ల 100 యూడిఎస్తో చాలా బాగా వస్తుంది. అవునా? ఓకే, మీరు ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కట్టుకున్నామన్నారు కదా, ఒకటికి అమ్మడం గల కారణం ఏంటి సార్? మా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన వేరే కారణాల వల్ల ఆయన తీసేయడంతో నాకు కూడా తీసేయాలనే ఒక ఆలోచనతో తీసేద్దాం అనుకుంటున్నాం. ఓకే 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 సార్, రైట్ సార్. ఓకే, మనకు దీనికి మొత్తం టోటల్ 2500 స్క్వేర్ ఫీట్లు ఉంది కదా, రేట్ ఎంత కోట్ చేశారు మీరు? మేము వెరీ రీజనబుల్ అండి. 1,20,00,000 అనుకుంటున్నాం. 1,20,00,000. దీంట్లో ఏమైనా జిఎస్టీ ఇంకా ఏమైనా ఎమ్యూనిటీస్ కలుపుతారా? ఆల్ ఎమ్యూనిటీస్ కలిపా? అన్ని ఎమ్యూనిటీస్ కలిపి దీంట్లో వేరే హిడెన్ ఛార్జెస్ కానీ ఏమీ లేవు. ఒక రిజిస్ట్రేషన్ ఖర్చు ఒకటి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్, చాలా బాగుంది, సంతోషం, థ్యాంక్ యూ. మంచి లొకేషన్లో చాలా రీజనబుల్ రేట్ ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్చువల్గా చేస్తున్నాను కదా, ఈ రేటు మనం క్యాలిక్యులేషన్ చేస్తే 4,800 వస్తున్నట్టుంది. కరెక్ట్, అంతే. యాక్చువల్గా 5,000 చెప్తారు యాక్చువల్ మార్కెట్లో. అవునండి. ఎందుకంటే మీరు బిల్డర్ గారు, మీ సొంతం కట్టుకున్న విషయం కాబట్టి కన్స్ట్రక్షన్ గురించి ఒక చిన్న మాటలో మీ ముక్కలు చెప్పండి. కన్స్ట్రక్షన్లో మనం సొంతంగా కట్టుకుంటే ఎట్లా అనుకుంటామో దాంట్లో ఏ రకమైన కాంప్రమైజేషన్ లేకుండా స్టీల్ దగ్గర నుంచి మొదలు పెట్టి సిమెంట్ దగ్గర నుంచి టాటా స్టీల్ కానీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ వీటన్నిటిని వాడడం జరిగింది. తర్వాత లిఫ్ట్ కూడా మంచి లిఫ్ట్ తీసుకోవడం జరిగింది, 6 persons. తర్వాత బాత్రూంలో ఉన్నటువంటి శానిటరీ వేర్ అయితే జాక్వరే తీసుకోవడం జరిగింది. ఈవెన్ నల్లాలు కానీ ఇవేవి కానీ ఎక్కడ కాంప్రమైజేషన్ లేదు. అది మీరు ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. 1,20,00,000 అంటారు కదా, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? మా కస్టమర్ తరఫు అడుగుతున్నా. రావచ్చండి, మీరు వచ్చి మాట్లాడితే మనము నెగోషియబులే మాట్లాడదాము. ఓకే, మనకు బ్యాంక్ లోన్ వరకు ఎంత సపోర్ట్ ఇస్తుంది? 80% అయితే వస్తుందండి. 20% వాళ్ళ క్యాష్ కట్టుకుంటే వాళ్ళు క్యాష్ కట్టుకుంటే ఇమీడియట్గా బ్యాంక్స్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్గా చేసుకోవాలి. ఇది అండర్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది సార్? జిహెచ్ఎంసీ వస్తుంది, హయత్నగర్ జోన్లో ఉంటుంది. మన బస్ స్టాండ్ నుంచి జస్ట్ మన కుంటూరు రోడ్లకు రాగానే మనకు జస్ట్ 4వ రోడ్ల రోడ్ నెంబర్ 4లో ఉంటుందండి. జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈవెన్ మన హయత్నగర్ బస్ స్టాండ్ కాడ నుంచి కూడా వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన హైదరాబాద్ మెట్రో కూడా ఎక్స్టెన్షన్ ఇక్కడ జరిగింది. అవును సార్, ఎల్బీ నగర్ నుంచి మన హైదరాబాద్ శాంక్షన్ అయింది. అవునండి, ఏది వడ్డెండు స్కూల్ వరకు అయింది. కరెక్ట్. అంటే అలాంటప్పుడు మనకు ఇక్కడ మెట్రో స్టేషన్ అయింది అనుకో, జస్ట్ నడుచుకుంటూ పోయేకోవచ్చు. మీకు హైదరాబాద్కి ఎక్కడికైనా కనెక్టివిటీ ఉంది. చాలా అన్ని రకాలుగా సోల్ అవుతున్నటువంటి ఒక మంచి ఏరియా ఇది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా కూడా ఈ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో.
ఓకే సార్, థ్యాంక్ యూ. You're very చాలా మంచి విషయం. మీ వల్ల మా కస్టమర్లకు ఒక మంచి లొకేషన్లో మంచి ప్లాటు నేను కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా. ఫ్రెండ్స్ విన్నారు కదా, శంకర్ సార్ అయితే కన్స్ట్రక్షన్లో అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో చాలా క్లియర్గా ఉన్నారు. చుట్టుపక్కల హైడ్రోజన్ ఏముంది అదైతే ముఖ్యం సార్, అది అడగాల మీకు. మన చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేదండి. దీంట్లో హైడ్రా గురించినటువంటిది ఈషన్ మాత్రం కూడా లేదు. దానికి అసలు అది కంప్లీట్లీ రూల్డ్ అవుట్ ఏరియా అనమాట. దీనికి ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఒక క్లియర్గా ఉన్నటువంటి ఏరియా. దాని గురించి మీరు అసలు ఆలోచనని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు హైడ్రోజన్ కూడా ఏం లేదు, రేట్ కూడా రీజనబుల్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే శంకర్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేయగలరు. మాకు మనవి లోపల పార్కింగ్ ఎలా ఉంది, మనకు థర్డ్ ఫ్లోర్లో సేల్కి ఉంది, ఆ ప్లాట్ కూడా చూద్దాం. మనం నార్త్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి. మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 20,000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడది, చాలా పెద్ద సంప్. ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన మనకు అన్ని రకాల ఫెసిలిటీ కూడా కల్పించబడ్డాయి. ఏదైతే మీరు చూస్తారో ఇది ఇంకుడు గుంత హార్వెస్టర్, పైన వర్షం నీళ్ళు కానీ ఇక్కడ నీళ్ళు కానీ మనకు చేరుకొని ఇక్కడ ఉండేటట్టు, మనకు బోర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా చుట్టూ ఎక్సలెంట్ మంచి ప్రహారీ గోడతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక మనం ఎమ్యూనిటీస్లో భాగంగా చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్లు, నెక్స్ట్ వచ్చేసి మనకు 6 మెంబర్ గల లిఫ్ట్ కూడా ఇవ్వబడేది. మంచి స్టాండర్డ్ లిఫ్ట్ కూడా చాలా బాగుంది, దీనికి కూడా మంచి గ్రానైట్ కూడా వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ ఎవరి వరకు ఉండేటట్టు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సెక్యూరిటీ రూమ్, 24/7 సెక్యూరిటీ, మనకు అన్ని రకాల ఫెసిలిటీ కూడా కల్పించబడ్డారు. చూసుకోండి ఎంత బాగుందో. మనకు టోటల్ పార్కింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండర్తోని బ్లాక్ పట్టీలతో మంచి స్టాండర్డ్ అయితే పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా బాగుంటుంది. మనకు థర్డ్ ఫ్లోర్లో మనకు 3 BHK పోర్షను 2,500 స్క్వేర్ ఫీట్లో 100 UDSతో చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మనము థర్డ్ ఫ్లోర్కు సేల్కున్న ఫ్లాట్కి అయితే చేరుకున్నాం. చూసుకొని మనకు 8 ఫీట్ల కారిడార్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు లపత్రా గ్రానైటు, అది కూడా సింగిల్ పీసు మనకు 4 పీసులు వేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకొని ఎంత బాగుందో. మనకు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ మెటీరియల్ అయితే వాడి చూసుకోండి ఎల్ల ఆకారంలో సెక్యూరిటీ పరంగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి వుడ్ కలర్తోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం పైన సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చి మనకు నార్త్లో ఉంటుంది. ఎలివేషన్లో వాడిన ఈ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి మంచి గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు ఎక్సలెంట్ మంచి విండో, లేటెస్ట్ మోడల్ విండో, మంచి గ్లాస్ డోర్తో ఇవ్వడం జరిగింది. మనకు చాలా ఎక్సలెంట్ ఉంది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చేసి దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటివ్గా వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దీని హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్ల హైట్ ఉంటుంది. చూసుకోండి ఎంత మంచి ఎక్సలెంట్ ఫినిషింగ్తోని మంచి ఎక్సలెంట్ మెటీరియల్ మనకు హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. లాక్ సిస్టమ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి మనకి ఎంత విశాలంగా వచ్చిందో. హాల్ చాలా బాగుంది. ఇంత విశాలంగా రావడం గల కారణం ఏంటంటే ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 BHK పోర్షన్, ఇది 2,500 స్క్వేర్ ఫీట్లో 100 UDSతో చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం సిట్అవుట్ ఏరియాలో చూసుకోండి, సిట్అవుట్ ఏరియా ఎంత బాగుందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్స్తో ఇవ్వడం జరిగింది, అది కూడా సింగిల్ పీస్ వేయడం వల్ల లుక్ చాలా బాగుందని చెప్తున్నాను. పైన ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ ఎక్సలెంట్ మంచి షీట్ వాడి మంచి లైట్లు కూడా ఎక్సలెంట్ మంచి లైట్లు వాడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన ఏదైతే మంచి లాక్ గ్రాండ్ మంచి మెటీరియల్ వాడడం జరిగింది. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ మనకు ప్లంబింగ్ ఐటమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా 1, 2, 3 విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీనికి వాడి దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారు. దీనికి ఎక్సలెంట్ ఇచ్చారు. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఏమేమి వర్క్స్ ఉన్నాయంటే దీనికి గ్రిల్స్ విషయంలో కానీ చిన్న చిన్న వర్క్స్ ఏముంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీరు భవిష్యత్తులో ఇటు సిట్అవుట్ ఏరియా ఈ కబోర్డ్స్ ఈ పార్టేషన్ చేసుకుంటే అది సిట్అవుట్ ఏరియా అవుతుంది. ఇటు వచ్చేసి మనకు హాల్ అండ్ డైనింగ్ అవుతుంది. చూసుకోండి హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది కిచెన్. చూసుకోండి మన కిచెన్ కూడా యూ ఆకారంలో ఎక్సలెంట్గా వేయడం జరిగింది బ్లాక్ ప్లాట్ఫామ్తో. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఇది డైనింగ్ ఏరియా, సర్వ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల మంచి ప్లానింగ్తోనే వేయడం జరిగింది, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇటు తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా మనకు ఒక మంచి సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఏ చిన్న వర్క్ ఉన్న టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు 3-4 నుండి వంట చేసుకునే విధంగా విశాలమైన
మనకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 2 ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, అందమైన మంచి ఎక్సలెంట్ టైల్స్, మీరు భవిష్యత్తులో సరిపడని మంచి సెల్ఫ్లతో మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. మనకి ఇటు కూడా ఒక ప్లాట్ఫామ్ జరిగింది. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు కూరగాయలు కోసుకునే విధంగా, మనకు మిక్సీ పెట్టుకునే విధంగా కూడా మనకు ఒక ఎలక్ట్రానిక్ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్ ఉందో. ఇక డోర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ డోర్లు వచ్చేసి ఏ బిల్డర్లు కూడా వాడరు, వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు కాబట్టి వాటిలో. ఇది వచ్చేసి మనకు జర్మనీ కంపెనీ ఉంది, హార్మోన్ కంపెనీ, జర్మనీ వాళ్ళది హార్మోన్ కంపెనీ, మంచి బ్రాండెడ్ కంపెనీ. దీనికి వాడిన చోకోట్ కానీ డోర్ కానీ చాలా మంచి ఎక్సలెంట్ డోర్. దీనికి లాక్ సిస్టమ్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి చూసుకుని ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ చూసుకుని ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. ఇటు వచ్చేసి మనకి నల్ల వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇది వచ్చేసి గిన్నెలు కడుక్కునే విధంగా. ఏదైతే ఈ రెండు నల్లో చూస్తున్నారో, ఒకటి బోర్ వాటర్, ఒకటి మున్సిపల్ వాటర్. ఇక్కడ కూడా మనకు సెక్యూరిటీ పరంగా ఒక గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఎక్సలెంట్ మంచి ప్లానింగ్తోనే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి 2500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. హయత్నగర్ బస్ స్టాండ్ అయితే మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. చూసారు మళ్ళొకసారి డోర్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. వరకు మీకు కంపెనీ చెప్పాను కదా, హార్మోన్ కంపెనీ. ఇది జర్మన్ టెక్నాలజీతో ఇన్స్టాబుల్ అయితే. దీనికి వాడిన చోకోట్స్ డోర్స్ కంప్లీట్ చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ. ఇవి చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇలా 10x10 బెడ్ పట్టగా కూడా చుట్టూ విధంగా తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ ఫ్లోరింగ్తోని, మీకు భవిష్యత్తులో సరిపడిన మంచి సెల్ఫ్లతోని, 2 విండోలు కూడా చూసుకోండి ఎంత పెద్ద విండోలు, 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ మంచి షీట్లు వాడి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ మంచి లైట్లు వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. దీనికి వాడిన మనకు వాటర్కు తడిచిపోకుండా మంచి గ్రానైట్తో మంచి మనకు బోర్డు అయితే పెట్టేయడం జరిగింది. చూసుకోండి డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్. చూసుకోండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందో చూసుకోండి, ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్ చాలా బాగుంది. దీంట్లో వాడే వాల్మోట్ చూసుకోండి, ఏదైతే వాడిరో ఇది వాల్మోట్ అంటారు దీన్ని. ఈ వాల్మోట్ సిస్టమ్, నల్లలు ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ వాడబడ్డే. చూసుకోండి ఎంత బాగుందో. ఇటు స్నానం చేసి రాగానే మనకు ఇక్కడ మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే డ్రెస్సింగ్ ఏరియా లెక్క కబోర్డ్ చేసుకునే విధంగా మనకు ప్లానింగ్ చేయడం జరిగింది. చాలా మంచి ప్లానింగ్ ఉంది. చూసుకుంటే ఎంత బాగుందో. అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ మనకు 6 కిలోమీటర్ వస్తుంది. ఇటు వచ్చేసి మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ పెద్ద నెంబర్ పెట్టి వచ్చేసి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ చేరుకోవచ్చు. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు గుంటూరు సైడ్ చూసుకున్నట్లయితే మనకు నారాయణ కాలేజ్ కానీ, శ్రీ చైతన్య గాయత్రి కానీ చాలా అన్ని నంబర్ ఆఫ్ స్కూల్స్ చాలా బాగుంటాయి. జీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. సూపర్ మార్కెట్లోని ప్రతి ఒక్క నియర్ బై ఉంటాయి. ఇది వచ్చేసి మనకు పూజ గది కూడా అలా ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా చూసుకోండి. మంచి ఫ్లోరింగ్తోని మంచి మనకు అన్ని దేవుళ్ళు పెట్టుకునే విధంగా మంచి ఒక సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్, మంచి గోల్డెన్ పట్టీలతో ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్, ఇది వచ్చి మనకు చిల్లర్ బెడ్రూమ్. చిల్లర్ బెడ్రూమ్ చూసే ముందు మనము కామన్ బాత్రూమ్ వచ్చి చూసుకోండి. దీనికి వాడిన మంచి వాటర్ ప్రూఫ్ డోర్స్ కానీ హార్డ్వేర్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మనకు వెస్టర్న్ కల్చర్తోని ఎక్సలెంట్ మంచి టైల్స్, ఫ్లోరింగ్ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడబోయే కుండీలు కానీ నల్లలు కానీ మంచి క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మా గెస్ట్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ ఎంత విశాలం ఉందో. అలా 6x6 బెడ్ వేసుకొని ఇద్దరు గెస్టులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి డోర్స్ మాత్రం చౌకోట్లు మాత్రం మనకు జర్మన్ టెక్నాలజీతోని మంచి ఎక్సలెంట్ డోర్స్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్లు మంచి ఎక్సలెంట్ లైట్లతో బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా అయినా సరే మన అన్ని రకాల మనకు ఒక మంచి WPC స్లైడింగ్ డోర్గా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాటిని మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ కూడా మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి కింద మనకు చుట్టూ తిరిగే అపార్ట్మెంట్ చుట్టూ తిరిగే విధంగా మంచి వెంటిలేషన్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు జస్ట్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్కు చేరుకోవచ్చు. మనకు ఇటు ఎల్బీ నగర్ చూసుకున్నా కానీ ఇటు ఓఆర్ఆర్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి రోడ్డు కనుకుంటే చాలా బాగుంటుంది. చూసుకోండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇందులో 2 దివాన్లు వేసుకొని ఈజీగా ఇద్దరు పిల్లలు, పెద్ద దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ మంచి భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి ఒక పెద్ద విండోతోని
ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ మంచి డిజైన్లతోనే బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని ఎంత విశాలంగా ఉందో మనకు బాత్రూమ్. దీంట్లో వాడిన మంచి ఫ్లోరింగు, మంచి మంచి ఎక్సలెంట్ మంచి వాటర్ ప్రూఫ్ డోరు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి టైల్స్ ఉన్నాయో, ప్రతి ఒక్కటి క్లారిటీగా, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ మంచి జెన్యున్ మెటీరియల్తో వాడడం జరిగింది. చూసారు కదా, చాలా బాగుంది. మొత్తం టోటల్ వచ్చేసి మనకు 3 BHK చూసారు కదా, 2500 స్క్వేర్ ఫీట్లో అయితే టోటల్ మనకి కట్టడం జరిగింది. అన్డివిడెడ్ వచ్చేసి మనకు 100 యూడేస్ వచ్చింది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూసుకుంటూ మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకొని మంచి ఎక్సలెంట్ మంచి హెడ్ రూమ్ ఇవ్వడమే కాకుండా మనకు హెడ్ రూమ్కి కూడా బయట ఎవరు రాకుండా కిందికి దిగకుండా మంచిగా సెక్యూరిటీగా మనకు ఒక మంచి గ్రిల్స్ డోర్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా చూసుకోండి ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి ఏరియా అది. చూసుకోండి మంచిగా మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంది. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే మీరు పైన పెంట్ హౌస్ చూస్తారో ఇది నలుగురు వాడుకునే విధంగా మల్టీపర్పస్ మీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏది అడిగినా గెట్ టుగెదర్ ఫంక్షన్ అయినా సరే మల్టీపర్పస్ ఏదైనా వాడుకునే విధంగా మీకు ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సామాన్లు ఉన్నాయి కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు, ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనకైతే శంకర్ సార్ అయితే దీని రేట్ అయితే 1,20,00,000 చెప్పడం జరిగింది. ఈ 1,20,00,000 అనేది మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్తో కూడా మీ ముందుకు వచ్చాను. చూసారు కదా, మనకు 3 BHK పోర్షన్ ఎంత బాగుందో, చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనము పెంట్ హౌస్ ఉన్న టెర్రస్ పైకి అయితే చేయడం జరిగింది. చూసుకొని మనకు 4 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. 2 ట్యాంకులు వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, 2 ట్యాంకులు వచ్చేసి మనకు బోర్ వాటరు, ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు అయితే పైన శంకర్ సార్ ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.